బీసీ జనచైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో బెల్లి లలిత వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవాలని గ్రామాన మండల కేంద్రాల్లో జరపాలని పిలిపియడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ బోడుప్పల్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా బెల్లి లలిత ఈ మలివిడత తెలంగాణ కోసం జరిగినటువంటి మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఆమె భువనగిరి ప్రాంతంలో, అదేవిధంగా సూర్యాపేట, మిగతా దక్షిణ తెలంగాణ మొత్తము ఏదైతే తెలంగాణ కోసము ఆమె గ్రామాన పాటల రూపకంలో తెలంగాణ గానకోకిలగా పేరొందిన బెల్లి లలిత ప్రజలను చైతన్యం చేస్తూ తెలంగాణ ఉద్యమానికి నాంది పలకడం జరిగింది. మన ముఖ్యంగా ఈ భువనగిరి ప్రాంతంలో ఏదైతే యువత ఈ పెడదోవ పట్టకుండా ఏదో గుట్కాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా పాన్ మసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది ఏదైతే మహిళలను ఏదైతే పడుపు వృత్తిలో నుంచి బయటికి లాగడం జరిగింది. ఆ రకంగా ఈరోజు ఆమె ఎంతో పేరుగాంచినటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలని అప్పుడున్నటువంటి సీమాంధ్ర పాలకులు ఆమెను నయీం అనే ముఠాతోన 17 ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాలలో పడేయడం జరిగింది. మళ్ళీ అటువంటి ఆమెను కూడా మళ్ళీ అప్పుడున్నటువంటి మాధవరెడ్డి యొక్క హస్తం ప్రధాన పాత్ర ఉన్నది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఏర్పడ్డాక కూడా కేసీఆర్ గారు దాని మీద ఎంక్వైరీ చేయలేడు. ఆమె చంపిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా నిర్ధారణ చేయలేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాలన్నీ కూడా అదే రకంగా పనిచేస్తూ ఉంటాయి. ఆమె యొక్క ఆశయాలను కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలకు పిలిపియడం జరిగింది. మళ్ళీ ఆమె యొక్క ఏదైతే ట్యాంక్ మేడ మీద ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆమె జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్థికంగా ఆ కుటుంబం ఎంతో చితికిపోయింది. ఆ కుటుంబాన్ని కూడా రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. ఆమెను ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.